జపాన్లో అంత 90 ఏళ్ళు 95 ఏళ్ళు వాళ్ళు వ్యవసాయం కూడా చేసి బతుకుతున్నారు. వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉంటున్నారు. ఎందుకు? రాత్రి భోజనం 6 గంటలకల్లా తినేస్తారు. తెల్లారుజామునే లేచి నీళ్ళు తాగుతారు 3-4 గంటలకి. అవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు? కాబట్టి ఏంటంటే ఈ అలవాట్లు మార్చుకోండి. ఇప్పటికైనా ఈ 2 మార్చుకోండి. మొదట తెల్లవారుజామున ధ్యానం చేసి నీళ్లు తాగడం, రెండోది రాత్రి భోజనం పెందలకాడే తిన్నాం, ఇంకోటి కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, తర్వాత ఓవర్ వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు కేవలం రాగి జావ మాత్రమే తాగండి. కీళ్ళ నొప్పులు, షుగరు, ఓవర్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు ఇంకేమి రాత్రి ఏం తాగవచ్చు. మిరియాలు పొడి రాగి జావలో వేసుకుని తాగండి. మీకు కాళ్ళు ఊపులు లాంటివి పోతాయి, చక్కగా పనిచేస్తాయి. మిరియాలు పొద్దున్న మోషన్ సరిగ్గా అవ్వట్లేదు, 4 గ్లాసుల నీళ్ళు కొంచెం వేడి చేసి దాంట్లో అల్లం ముక్క దంచేసి తాగండి. మొత్తం మీకు మోషన్ ఫ్రీగా ఉంటుంది. గ్యాస్ వస్తుంది, గ్యాస్ మాత్రలు వేసేయకండి. గ్యాస్ మాత్రలు వేస్తే గాల్ బ్లాడర్ పోతుంది. అలాగే షుగర్ మాత్రలు ఎక్కువ వాడినట్టయితే కనుక కిడ్నీలు పోతాయి. అలాగే చాలా మంది పేషెంట్లు వస్తుంటారు, మీకు మనకి బాగానే వస్తుందో ఉచితంగా వస్తున్నాయి, లేదంటే మనకి బాగానే ఉంది ఈ మాత్ర వేసుకుంటే మాత్ర వేసుకుంటే కాదు, మాత్ర వేసుకోకపోతే బాగుందా లేదా అది కావాలి. ఏ మాత్రలో అవసరం లేదు. బీపీకి కానీ షుగర్ కానీ అవసరం లేకుండా బతకాలంటే నేను చెప్పిన ఈ సిద్ధాంతాలు ఫాలో అవ్వాలి. ఆయిల్ ఫుడ్స్ అంతా కంప్లీట్గా ఆపండి. ఇలా ఈ విధంగా ఆగండి సార్. ఫస్ట్ చెప్పి తినండి, ఇది చాలా ముఖ్యం. అర్థమైందా? సో కాబట్టి ఏంటంటే ఈ ఆయిల్ పదార్థాలు వాడుతున్నారు, అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ప్యాకెట్ ఆయిల్, అది పెట్టుకోలేము. ప్యాకెట్ ఆయిల్ తినడానికి పనిచేయదు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్యాకెట్ ఆయిల్ ఎంత వాడుతున్నారు మీ ఇంట్లో? మీరు చూడండి, ఒక వంట ఒక పెళ్లి చేస్తే డబ్బాలు వాడేస్తున్నారు. అదేనండి, మనం ఒక 200 మంది 300 మంది 500 మంది భోజనాలు పెడితే 1 కేజీ ఆయిల్ కూడా అవుతుంది. మీకు వంట చేయమంటే ఎంత అవుతుంది? 2 డబ్బాలు 3 డబ్బాలు వాడేస్తారు. 2 కేజీలు వాడుతున్నారు. చూడండి, వంటలు అలా దారుణంగా తయారైపోయినాయి. కాబట్టి మరి అంత నూనె వాడేస్తున్నారు. ఇంకోటి ఇంట్లో కూడా నెలకి 1/2 కేజీ అవ్వాలి ఒక ఫ్యామిలీకి. నెలకి ఎన్ని కేజీలు వాడుతున్నారు మీరు చెప్పండి? మ్యాక్సిమం అయితే కేజీ. ఎన్ని కేజీలు వాడుతున్నారు? 5 కేజీలు వాడేస్తున్నారు. ఇప్పుడు 5 కేజీలు అంటే ఎంత విపరీతంగా వాడేస్తున్నారు. కీళ్ళ నొప్పులు రాకపోతే ఏం చేస్తే అది కూడా ఏంటి? పెట్రోలియం. మరి ఇన్ని చెడు పదార్థాలు లోపలికి పంపిస్తే ఎలాగా? మీరు బాణి నూనె వాడండి, మీరు చక్కగా పచ్చికి ఆడించుకోండి, చక్కగా ఉంటుంది, చక్కగా ఆడించండి. కానీ ఆ నాలుగుకి ఎంత పెట్టినా ఏం చేయాలి? ఇంకా కోడిలు అలాగే ఉంటాయి. అందుకనే అన్నమాచార్య ఒకటి చెప్పారు, తీరని కోర్కెలు తెగని కట్లు తీరవు నీకవి తెంచక అని. అంటే అన్నమాచార్య అన్నారు, బాబు నువ్వు తీరని కోరికలు నీకేం తీరిపోతాయి అనుకోకు, ఈ కాసేపు ఒకసారి తినేస్తే అయిపోద్ది అనుకోకు. అర్థమైందా? అవి అన్నాలన్నా తీరవు. కాబట్టి పెంచుకో. కట్లు ఉన్నాయి, పెంచకపోతే తెలిసినా ఏమైనా కోరికలు, మనసు కంట్రోల్ లేకపోవడం, కోరికలు విపరీతంగా పెరిగిపోవడం, రజోగుణం పెరిగిపోవడం, కోపం పెరిగిపోవడం, వీటి వల్ల ఏమవుతుంది? బీపీలు పెరిగిపోతే ఏమవుతుంది? అవునా? అర్థమైందండి? సో కాబట్టి మీరు ఈ యొక్క విజ్ఞానాన్ని ఉపయోగించుకోండి. మనకు ఉన్నటువంటి ఋషులు ఎంతో గొప్ప విజ్ఞానాన్ని ఇచ్చారు, యోగ జ్ఞానాన్ని ఇచ్చారు. అదంతా వదిలేసాం. వాడెవడో మందులు తీసుకొచ్చామంటే అమెరికా వాడు నుంచి ఉంటుంటే ఆ మందులన్నీ మనం ఆ ఇంగ్లీష్ మందులన్నీ వాడేస్తున్నారు. ఎందుకు వాడాలి? ఒక్క ఇంగ్లీష్ మందులు వేయాల్సిన అవసరం లేదు, లేకుండా మనిషి బతకొచ్చు. అంతకుముందు మనకి అన్ని ఆయుర్వేద మందులు ఇప్పుడు అమెరికా వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు. అన్ని దేశాలు మన ఆయుర్వేదాన్ని ఫాలో అవుతుంటే మనం వెళ్ళి ఆ ఇంగ్లీష్ మందులు తీసుకొచ్చి వాడి అనవసరంగా ఆపరేషన్ చేసుకుని ఇన్ని రకాలుగా డబ్బులు తగిలేసుకుని మొత్తం ఆరోగ్యాన్ని నాశనం. కాబట్టి హాస్పిటల్కి వెళ్ళడం మానేసేయండి. హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ జీవితాన్ని మీరు తీసిదెచ్చుకోండి. మన శరీరానికి మనం అంత డాక్టర్లు ఇంకొకరు ఉంటారు. మన శరీరాన్ని మనం అర్థం చేసుకోగలం, కానీ ఇంకొక ఎంఆర్ఐ స్కానింగ్ కానీ సిటీ స్కానింగ్ కానీ ఆ స్కానింగ్ లేని డబ్బులు దండకు కానీ ఏం అర్థం చేసుకోలేదు. అర్థమైందా మీకు?
సో కాబట్టి మీరు ఈ అవగాహన తెలుసుకుని మీరు చక్కటి ఆహారాన్ని తీసుకుంటూ చక్కటి ఆలోచనలను పెంచుకుంటూ భగవంతుని మనసు లగ్నం చేసి మంచి పనులు చేస్తూ జీవితాన్ని చక్కదిద్దుకోండి. ఈ జీవితాన్ని వృధా చేయకండి. ఆ విధంగా చక్కగా చల్లగా పడుకోబోయే ముందు కూడా ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి పడుకోండి. టీవీలు చూసి పడుకోవడం కాదు, ఆ టీవీలు బంద్ చేయండి. మీకు సాయంత్రం పూట చేయాల్సింది రామకోట రాసుకోవడం, రామాయణం చదువుకోవడం, భగవద్గీత చదువుకోవడం ఇలాంటివి చేయాలి. టీవీలతో పనే ఉంది, అది రాపండి. అప్పుడు ఎవరైతే ఫాలో అయ్యారో చాలామంది పెద్దవాళ్ళకి నేను చెప్పాను, ఇంక్లూడింగ్ మా తాతగారు కూడా. ఆయన 73 సంవత్సరాలప్పుడు ఎంతో కష్టపడే వ్యక్తి, వ్యవసాయం చేసే వ్యక్తి. ఆయన కీళ్ళ నొప్పులు వచ్చింది, షుగర్ వచ్చింది, ఒక్క మందు లేకుండా ఒకటే సిద్ధాంతం. ఇప్పుడు కొంచెం చెప్పాను కదా, తప్పకుండా ఫాలో అయ్యారు. వైట్ రైస్ మానేసి రాత్రి ఓన్లీ రాగిజావే, అది కూడా సాయంత్రం 6:30 కల్లా రాగిజావ. మళ్ళీ 93 సంవత్సరాల వరకు ఏం ఆడలేదు. మళ్ళీ టీవీ లేదు, టీవీ కంప్లీట్ బంద్ చేశారు. రామకోటి బుక్లు ఇచ్చాను, రామకోటి బుక్కే రాసుకున్నారు. అలాగే భగవద్గీత రోజు చదువుకున్నాడు. అలా 93 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా ఏ వ్యాధి లేకుండా ఏ మాత్ర లేకుండా బతికి అలా ఆయన ఒక్కడే కాదు, అలాంటి ఎన్నో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలా ఈ రోజు చెప్పినటువంటి మీరు కరెక్ట్గా ఉంటే మీరు కూడా అలాగే బతకగలుగుతారు చక్కగా ఆనందంగా. అలా బతికి రాత్రి కార్తీక మాసంలో పౌర్ణమి రోజున చక్కగా తలస్నానం చేసి దేవుని పూజ చేసుకుని చక్కగా ఎవరితో చేయించుకోలే. 93 సంవత్సరాలకు కూడా ఆయన భగవద్గీత ఆయన చదువుకుని రామకోట రాసేసుకుని చక్కగా అలాగా పౌర్ణమి రోజు ఆయనకి పౌర్ణమో ఏదో ఏమిటి వెళ్దాం సరిగ్గా ఇచ్చేదాన్ని. అందరూ గుడిలోకి వెళ్తారు, ఏంటి దాన్ని అడిగి అక్కడ రావిశెట్టి కూర్చున్నాను. శివుడు గుడి నుండి రావిశెట్టి కూర్చుని అక్కడ అలా కూర్చుని అలా ప్రాణం పెట్టండి. ఎవరితో చేయించుకోండి. ఎప్పుడు కార్తీక సోమవారం పౌర్ణమి రోజు ఎవరికి వస్తుందండి అవకాశం, అర్థమైందా? కాబట్టి మనిషి ఎప్పుడైతే భగవంతుని మనిషి పెడతాడో అప్పుడే ఆ భగవంతుడు మనిషికి ఆ వైకుంఠాన్ని ప్రసాదిస్తాడు. అర్థమైందా? అంటే బతుకుబతిగా కాదు, అనాయాసమైనటువంటి మరణం రావాలి. ఎటువంటి ఇబ్బంది పడకుండా. మరణానికి ఎంత ఇబ్బంది పడుతుంటారండి, ఎన్ని వ్యాధులు అనుభవిస్తుంటారు. ఏ వ్యాధి లేకుండా బతకాలి అనేటువంటిది మీకు ఒక సంకల్పం వచ్చి ఆ భగవంతుని ఆధారంగా తీసుకుంటే ఈ డాక్టర్లందరినీ పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ పట్టుకుని లేదా భగవంతుడి కాళ్ళు పట్టుకోండి. ఆ భక్తి శ్రద్ధలతో ఉండండి. భగవంతుడికి కావాల్సింది అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణయ్య వచ్చా అని చెప్పింది. ఏంటంటే ఏ భక్తుడు నాకు ఇష్టం అంటే ఏ జీవరాశిని హింసించకుండా అన్ని జీవరాశుల మీద దయ ప్రేమ కలిగి ఉన్నటువంటి అన్ని జీవరాశుల్లోనూ భగవంతుని చూసేటువంటి భక్తుడే నాకు ఇష్టము అని చెప్పి ఆయన చెప్పాడు. ఏ గుళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లే, మనం చేయాల్సిన పనల్లా అన్ని జీవరాశుల్లోనూ కూడా భగవంతుని చూడాలి. అది మనం చేయాల్సిన పని. కాబట్టి దీన్ని మీరు ఫాలో అవ్వండి. తద్వారా మీ ఆరోగ్యాన్ని తీర్చిదిద్దుకోండి. ఇంకోటి, భోజనం తినే టైంకి పొద్దున 8, మధ్యాహ్నం 12, సాయంత్రం 6 గుర్తుపెట్టుకోండి. ఈ 3 టైంకి తినండి. మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు తినడం, మధ్యలో ఏది తినండి. ఎవరిని ఏమైనా ప్రసాదం తిన్నా కానీ మళ్ళీ మీరు తినే టైంలో తినాలి. మధ్యలో ఏం తాగాలి, మంచినీళ్ళు తప్ప ఏం తాకూడదు. ఒక గింజ కూడా ఒకటి వెళ్ళడానికి లేదు. అదేనా? ఆ విధంగా మీ సిద్ధాంతం ఫాలో అవ్వండి. మధ్యలో తినడం అంటే కుక్కలు అలా తింటూ ఉంటాయి. మనం కుక్కలం కాదు, ఏకమే దేవాలయం. లోపల దేవుడు 3 సార్లు నైవేద్యం పెడతారు. పొద్దున్న 8, మధ్యాహ్నం 12, సాయంత్రం 6. అర్థమైందండి? ఆ విధంగా మీరు ఫాలో అవ్వండి, మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. ఓకే, సో ఇది ఫాలో అయ్యి ధ్యానాన్ని పొద్దున్న సాయంత్రం చేసుకుంటూ ఈ హోమియోపతి వైద్యం కూడా ఇవన్నీ కూడా చెట్ల నుంచి తయారు చేసినటువంటి మన ఆయుర్వేదంలాగే మంచి మందులు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే దీన్ని వాడుకునే విధానం ఇంగ్లీష్ మందులు వేసుకున్నట్టు కాకుండా కొంచెం పచ్చి ఉంటుంది. ఘాటు మసాలాలు అవి ఉండకూడదు, అలాగే పొగ తాగకూడదు, ఆల్కహాల్ తీసుకోకూడదు. అర్థమైందండి? అంతేకాకుండా వేసుకున్నప్పుడు నాలుగు మీద వేసి చప్పలించాలంటే నీళ్ళతో వేసుకోకూడదు. ఒక అరగంట ముందు తర్వాత కూడా నీళ్ళు తాగకూడదు. కాబట్టి మేము ఇచ్చే మందులన్నీ కూడా పరగంట పొద్దున్న వేసుకోమంటాం, తినడానికి ముందే వేసేసుకోవాలి. ఒక అరగంట దాకా నీళ్ళు తాగు. అలా అర్థమైందండి? అలాగే సాయంత్రం పూట వేసుకుంటే తిన్నాక ఒక అరగంట ముందు లేదంటే రాత్రి పడుకోబోయేటప్పుడు వేసుకుని పడుకోవాలి. ఆ విధంగా అయితే ఇప్పుడు గరం మసాలాలు కానీ ఈ యొక్క ఎల్లుల్లిపాయ కానీ ఇలాంటి ఘాటు ఉన్నాయి తినకూడదు. అవి తినుకున్నామంటే ఈ మందులు బాగా పనిచేస్తాయి. ఇది చాలా మంచి గంగవరం కూడా వస్తుంటారు. గంగవరం క్యాంప్ ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు చేస్తాం. మా నాన్నగారు గంగవరం కూడా, మా అమ్మగారికి లవ్లో సెటిల్ అయింది. సో మా నాన్నగారి పేరు అల్లుడు బాబు. ఓకే,
మా అమ్మగారు కూడా చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమంలో ఉండడం వల్ల సో అనేక రకాలైనటువంటి ఈ యొక్క సేవా కార్యక్రమంలో ఆవిడ కూడా ఇందులో భాగమై మా ఊళ్ళో ఈ యొక్క ఆశ్రమం అనాథాశ్రమం పెట్టాం. దాని ద్వారా 200 మంది పిల్లలు 250 మంది పిల్లల వరకు ఆశ్రమంలో చదువుకుని బయటకు వెళ్ళి మంచి స్థాయికి వెళ్ళారు. ఇప్పుడు ఈ మధ్య స్కూల్ కూడా కట్టడం జరిగింది. ఎందుకంటే చాలామందికి సరైన విద్య అందుతుంది. ఈ కార్పొరేట్ స్కూల్స్లో క్యాన్సర్ పడిపోయి ఆత్మహత్యలు చేసుకుంటారు పిల్లలు. ఆరోగ్యాలు అన్నట్టు మంచి విద్యను ఇవ్వాలని చెప్పి ఈ యొక్క స్కూల్ కట్టడం జరిగింది. సో కాబట్టి మీరు ఈ విధంగా ఉపయోగించుకోండి. అలాగే ప్రతి ఊరికి కూడా మానవతా సంస్కార విద్యను స్టడీ సెంటర్ గవర్నమెంట్ స్కూల్కి అనుబంధంగా కట్టడం జరుగుతుంది. మీ ఊళ్ళో కూడా ఇక్కడ ఒక సెంటర్ ఎలాగైతే ఆరోగ్యానికి క్యాంప్ పెట్టడము, అలాగే విద్యకు కూడా ప్రతిరోజు స్కూల్ తర్వాత 2 గంటలు ట్యూషన్లా పెట్టి వాళ్ళకి అన్ని సంస్కార విద్య అంతా చెప్పడం జరుగుతుంది. అలా మీ ఊళ్ళో పెట్టుకుంటానంటే అలా మనం పెట్టడానికి సిద్ధంగా ఉంది. సో దానికి పుస్తకాలు కూడా ఉన్నాయి, దానికి సిలబస్ పుస్తకం ఆ ప్రకారంగా తీసుకెళ్తాం. వాళ్ళకి ఆరోగ్యం కూడా మంచి ప్రవర్తన వ్యక్తిత్వం కూడా అది మన యొక్క సిద్ధాంతం. ఓకే, సో మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పెద్దలందరికీ నమస్కరిస్తూ ఈ యొక్క ఇనిషియేటివ్ అంతని తీసుకొని సూర్యప్రకాష్ గారు, సూర్యప్రకాష్ గారు, అలాగే నా యొక్క మిత్రుడు యుఎస్లో ఉంటున్నాడు బయట మళ్ళీ అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమం చేద్దామని ముందుకు వచ్చారు. ఈ ఊళ్ళో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. మీరు ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరూ కూడా విజయిస్తూ మీరు కూడా కొంతమంది చదువుకుని పిల్లలు కొంతమంది ఇలా రాయడానికి కానీ మేము ఫస్ట్ రోజు కాబట్టి మేము అందరం వచ్చాం. కాకపోతే మీరు ఇక్కడ తయారవ్వాలి, సైన్యం కార్యకర్తలు ఇక్కడ తయారై ఇక్కడే మీరు ఫేషియల్ డ్రైవింగ్ కానీ తర్వాత వీళ్ళందరికీ కొంచెం ఇవన్నీ చెప్పడం కానీ ఇవన్నీ కూడా మీరు అలవాటు చేసుకోవాలి. కాబట్టి మీరు యోగా చేద్దాం అనుకుంటే ఆన్లైన్లో శిక్షణ ఇస్తాం. ఎప్పుడైనా మీరు ఫారెన్ రోజులు వచ్చి అక్కడ ఉండి నేర్చుకుందాం అనుకున్నా హైదరాబాద్ కానీ అక్కడ కానీ మన ఆశ్రమంలో ఉంటున్నా నేర్చుకోవాలి. కార్యకర్తలకి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఉంటుంది. సో కాబట్టి మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో నేను కూడా సేవలో భాగం ఉంటాను అనేటువంటి వాడు ఒక ఫారెన్లో కరెక్ట్గా వచ్చేసి ఉండండి, ఇవన్నీ నేర్చుకోండి, మీ ఊరికి కూడా అవన్నీ అందించండి. యోగా కానీ అలాగే మెడిటేషన్ కానీ ప్రాణాయామాలు కానీ అవన్నీ కూడా చక్కగా అందించండి. ఓకే, ఇంకేమైనా ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? ధన్యవాదాలు.